హాయ్ ఫ్రెండ్స్, ఇది అక్షరధామం. ఇది ఢిల్లీలో ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఢిల్లీలో గిన్నీస్ బుక్ రికార్డులో ఈ అక్షరధామం ఉంది. నారాయణుని గుడి ఇది. ఈ గుడి కట్టడాలను వర్ణించడం సులభతరం కాదు. ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఎక్కువ మంది పర్యాటకులు ఉంటారు. అబ్దుల్ కలాం ఆవిష్కరించారు. అప్పటి రాష్ట్రపతి నవంబర్ 7, 2007లో నవంబర్ 8వ తేదీ పర్యాటకుల్ని అనుమతించారు. యమునా నదీ తీరంలో ఉంటుంది. భారతీయుల సాంస్కృతికను నిలువెత్తు అర్థము ఈ అక్షరధామము. ఇక్కడ వాతావరణము చాలా బాగా ఉంటుంది. అక్షరధామంలో నారాయణుడు ఆసీనుడై ఉంటాడు. పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గుడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉండడం వలన మన దేశానికి ఎంతో గర్వకారణము. ఇది మన దేశ రాజధాని ఢిల్లీలో ఉండడం వలన మనకు అంతా దగ్గరలోనే ఉన్నట్టే కదా. మనము వెళ్ళినప్పుడు ఇలా చూసొద్దాం. పిల్లలకి అక్షరధామ గురించి తెలియజేద్దాం. మనము ఢిల్లీ నగరంలో చాలా చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. అందులో ఇది ఒక ముఖ్యమైన గుడి, పర్యాటక స్థలము, రెండూ కలిసినట్టు ఉండడం వలన ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయినది. ఈ వాతావరణంలో మనము రణగుణ ధ్వనులకు దూరంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఉండవచ్చు. అక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. పర్యాటకులు కూడా తమ వస్తువుల్ని ఎక్కడన్నా అక్కడ పడేయకుండా వాళ్ళు దానికని కేటాయించిన స్థలంలోనే వేస్తారు. నారాయణుడు అక్కడ దగదగా మెరిసిపోతూ ఉంటాడు. ఆ నారాయణ స్వరూపాన్ని చూస్తే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో మనము వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనము ఇంతవరకు తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకోవలసినది ఉన్నది. ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు అన్ని వీడియోలు తీసి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.